సో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ కొత్త నోటిఫికేషన్ అయితే రానే వచ్చేసిందనమాట. 9th జూన్ అయితే సో ఈ యొక్క నోటిఫికేషన్ని వీళ్ళు పోస్ట్ చేయడం జరిగిందనమాట. 14,582 పోస్టులతో వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. లైఫ్ సెటిల్ అయిపోయే జాబ్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మంచి శాలరీస్తో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్, ఏజ్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కనుక మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది గైస్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఎస్ఎస్సి నుండి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అనమాట. సో వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో నైటే సో వెంటనే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ అంతా కూడా ఎక్కువ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతా వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. June 9th రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. నోటీస్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఇక్కడ ఉంది, చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్లో. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉన్నాయి చూడండి. సో ఇక్కడ అప్లై మీద మీరు క్లిక్ చేసేసి సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 అనమాట. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ అలాగే పాస్వర్డ్, ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి, లేదంటే రిజిస్టర్ నో మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క పీడిఎఫ్ని ఓపెన్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది అక్కడ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్ డిపార్ట్మెంట్, పర్సనల్ ట్రైనింగ్ అండ్ అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 9th నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మంత్ 4th జూలై వరకు మీరు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ టైం ఫర్ రిసిప్ట్ అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్కి 4th జూలై అనమాట. సో July 4th వరకు మీరు హ్యాపీగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లాస్ట్ డేట్ అండ్ అలాగే టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 5th జూలై అనమాట. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ విండో అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. సో మీరు వచ్చేసి అప్లై చేసుకున్న తర్వాత అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కరెక్షన్ చేసుకోవడానికి July 9th నుండి 11th వరకు మీరు సో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు August 13th నుండి 30th వరకు మీకు ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఆ యొక్క డేట్తో మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 2కి వచ్చేసి ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది కూడా డిసెంబర్లో మీకు ఆ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకు టోటల్ పోస్టులు వచ్చేసి సో ఇక్కడ చూడొచ్చు. టోటల్ పోస్టులు వచ్చేసి 14,582 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సో శాలరీతో పాటు నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ సో ఇక్కడ వచ్చేసి గ్రూప్ బికి సంబంధించి అసిస్టెంట్ ఆఫీసర్ అనమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసి సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్ అనమాట. క్లాసిఫికేషన్ పోస్ట్ గ్రూప్ బి అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 20 years నుండి 30 yearsలో ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్స్కి శాలరీ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్
పే లెవెల్ వచ్చేసి మీకు 44,900 నుండి 1,42,400 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్స్కి సో డిఫరెంట్ పోస్ట్లకి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో పే లెవెల్ 6లో 35,400 సో 1,12,400 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక పోస్టులు కనుక చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఈ యొక్క శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇవి కూడా అంతే గ్రూప్ బి పోస్టులు అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కో విధంగా ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటు, రీసెర్చ్ అసిస్టెంటు, డివిజన్ అకౌంటెంటు, అలాగే సబ్ ఇన్స్పెక్టరు, సో వీటన్నిటి కూడా సో డిపార్ట్మెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వీటన్నిటికి సేమ్ అనమాట, 18 to 30 years అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా గ్రూప్ బి అనమాట. సో వీటికి కూడా 18 to 32 years ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ ఇన్వెస్టిగేటర్. సో వీటన్నిటికీ శాలరీ కూడా సేమ్ అనమాట, 42,000 35,400 to 1,12,400 అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 5లో కనుక చూసుకున్నట్టయితే ఆడిటర్ సో ఇవి వచ్చేసి ఆడిటర్ పోస్టులు అనమాట, అకౌంటెంటు. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి ఆఫీసర్ అండర్ అనమాట, C&AG కింద. నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు అనమాట. ఇవి వచ్చేసి 18 to 27 years ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట వీటన్నిటికీ గ్రూప్ సికి. శాలరీ కనుక చూసుకున్నట్టే పే లెవెల్ 5లో 29,200 స్టార్టింగ్ శాలరీ ఉంటుందన్నమాట. మీకు అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అన్ని అలవెన్సెస్ కలిపి మీకు ఇంకా ఎక్కువే రావడం జరుగుతుందన్నమాట. 92,300 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 4లో మీకు 25,500 నుండి 81,100 వరకు ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అనమాట. ఈ యొక్క పోస్టులు. డిపార్ట్మెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. ఇవి వచ్చేసి గ్రూప్ సి అనమాట. 18 to 27 years ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ సేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో టోటల్గా 14,582 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. పోస్టులు ఇంకా ఇంక్రీజ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అయితే చేస్తారనమాట, ఈ ఇయర్ కూడా కన్ఫామ్గా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్ SC/ST వాళ్ళకు 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అంటే మీరు ఎక్స్ట్రా 5 years అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి OBC వాళ్ళకు 3 years, PWBD అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి PWBD OBC వాళ్ళకు 13 years, PWBD SC/ST వాళ్ళకు 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 years ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ఎండెడ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజెస్ 1/8/2025కి మీకు అంతుంటే 3 years అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్స్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. ప్లస్ మీకు వచ్చేసి ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th standard లెవెల్లో మీకు 60% మార్క్స్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్ అనమాట. సో మీకు డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే సో అటువంటి వాళ్ళు కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్, కంపల్సరీ స్టాటిస్టిక్స్ ఉండాల్సి ఉంటుంది అనమాట మీ యొక్క డిగ్రీ లెవెల్లో. వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ అదర్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ అనమాట. సో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై అనమాట. సో మీరు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. హవెవర్ దే మస్ట్ ప్రాసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/8/2025. నెక్స్ట్ వచ్చేసి సో ఇంతకు ముందే చెప్పాను ఎలా అప్లై చేసుకోవాలనేసి. మీకు హౌ టు అప్లై కనుక చూసుకున్నట్టే అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ అనమాట. సో ఈ యొక్క http://ssc.government.in ఈ యొక్క త్రూ వీళ్ళ యొక్క SSC అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి
నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి సో ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓన్లీ మీరు ఆన్లైన్ ద్వారా అయితే ఈ యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు యూపీఐ, భీమ్ అండ్ అలాగే వీసా, మెస్ట్రో, రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే మన సౌత్ సెంట్రల్స్కి సో ఇక్కడ 8th అయితే ఉందన్నమాట. సో చెక్ చేసుకోవచ్చు. సౌత్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే పుదుచ్చేరి, తమిళనాడు అండ్ అలాగే తెలంగాణ స్టేట్స్కి సంబంధించి సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చెక్ చేసుకోవచ్చు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ 2 టైర్స్ అనమాట. టైర్ 1, టైర్ 2 అయితే ఉంటాయన్నమాట. టైర్ 1 వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. టైర్ 2 వచ్చేసి డిసెంబర్లో ఉంటుందన్నమాట ఎగ్జాము. సో ఇక్కడ సబ్జెక్ట్స్ వైజ్ కనుక చూసుకుంటే టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి స్కీమ్ కనుక చూసుకుంటే సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే రీజనింగ్ అనమాట. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే 25 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 50 మార్క్స్ అయితే ఇస్తారనమాట. 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్ 20 మినిట్స్. సో ఇక టైమింగ్లో మీరు క్లియర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్, 1 అవర్ 20 మినిట్స్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25. సో ఇవన్నీ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి అయితే ఇస్తారనమాట. 1 అవర్ 20 మినిట్స్లో మీరు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 కనుక చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీస్. సో 30 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 180 మార్క్స్ అనమాట. 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క టైమింగ్లో మీరు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2 కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్. సో ఇవి వచ్చేసి పేపర్ 1కి సంబంధించి అనమాట. సెక్షన్ 2 కనుక చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలాగే కాంప్రిహెన్షన్. నెక్స్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 70. సో టోటల్గా 70 క్వశ్చన్స్ ఉంటాయి. 210 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 1 అవర్ 20 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3 కనుక చూసుకున్నట్టయితే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి దాని మీద. నెక్స్ట్ 60 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 15 మినిట్స్ ఓన్లీ టైం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెషన్ 2లో 15 మినిట్స్ టైం ఉంటుందన్నమాట. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ 1 డేటా ఎంట్రీ టెస్ట్కి సంబంధించి సో 15 మినిట్స్ అయితే టైం అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించి స్టాటిస్టిక్స్ అనమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 2 అవర్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గా. సో సూపర్ నోటిఫికేషన్, చాలా మంచి వేకెన్సీస్తో వెళ్తూ రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇక నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై లింకు, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మంచిగా చదివి ఎగ్జామ్ మంచిగా రాసి సో జాబ్ అయితే తెచ్చుకోండి గైస్. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.